Namaste and welcome to Suman TV. Basics of stock market, technical analysis. ఇదే సిరీస్లో ఇది 16th ఎపిసోడ్ మనం చేస్తున్నాము. చాలా ఇంపార్టెంట్ టూల్స్ కానివ్వండి, దాంతోపాటు మనకు కావాల్సిన మంచి డిసిప్లిన్స్ అండ్ హౌ టు సక్సీడ్ ఇన్ అ సింపుల్ అండ్ ఫాస్ట్ మేనర్. ఆ పద్ధతిలోనే క్వాలిఫికేషన్స్ కానివ్వండి ఆర్ నో క్వాలిఫికేషన్స్ కానివ్వండి, ఆ రెండూ కూడా దీని ఫ్రేమ్లోకి రావన్నమాట. సో ఈ స్టాక్ మార్కెట్ అనే ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ సినారియో కానివ్వండి, ట్రేడింగ్ సినారియో కానివ్వండి, ఈ రెండిట్లో కూడా కావాల్సింది డిసిప్లిన్. అన్నిటికంటే ముఖ్యం డిసిప్లిన్తో పాటు నో ఫియర్ ఫ్యాక్టర్ అండ్ నో గ్రీడ్ ఫ్యాక్టర్. ఈ రెండు ఉండకుండా చేయాలంటే కాస్త కష్టమే. హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఎమోషన్స్, గ్రీడ్ ఫ్యాక్టర్ చాలా మటుకు అడ్డొస్తుంటాయి. వాటిల్ని సమ్టైమ్స్ యూ జస్ట్ సరెండర్ అనమాట. సో ఆ తప్పులు చేస్తూ ఉంటాము. బట్ యూ నీడ్ టు గెట్ యూజ్డ్ టు యువర్ సిస్టమ్ అనమాట. మీరు ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి ఈ టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్ చూశాక. సో దీనిలో ఉన్న టూల్స్ కానివ్వండి, దీంట్లో ఉన్న ఇండికేటర్స్ కానివ్వండి, ఇవన్నీ చూశాక దీనికి అక్లమటైజ్ అవ్వాలి. అంటే అక్లమటైజేషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ యూ నీడ్ టు గెట్ యూజ్డ్ టు ఇట్ అనమాట. స్టార్టింగ్లో కొత్తగా ఉంటుంది, డిఫికల్ట్ అనిపిస్తుంది, ఒక్కోసారి అసలు మనకు అర్థం కాదు, ఇది మన వల్ల కాదు, ఇది మన సబ్జెక్ట్ కాదు అని కూడా చాలామంది తొందరగా గివ్ అప్ చేస్తూ ఉంటారు. బట్ ట్రస్ట్ మీ, టైం టేకింగ్ ప్రాసెస్ ఇది ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఆ డెడికేటెడ్ కైండ్ ఆఫ్ వర్క్. ఇది కొంతమందికి 6 నెలల్లో నేర్చుకుంటారు, 3 నెలల్లో నేర్చుకుంటారు, కొంతమందికి సంవత్సరం కూడా పడుతుందండి. బట్ టైం ఎంత పడుతుంది అనేది ముఖ్యం కాదు ఇక్కడ. మీరు తక్కువ సమయం కానివ్వండి, ఎక్కువ సమయం కానివ్వండి, మీరు పూర్తిగా నేర్చుకున్నారా లేదా అన్నదే ముఖ్యం. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వర్స్ దెన్ ఇగ్నోరెన్స్. అది మళ్ళీ చెప్తాను. ఒక్క సెకండ్ కూడా వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్న టూల్ ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఇదొక ఎగ్జాక్ట్ ఒక టూల్ అనమాట. ఈ టూల్ ఏం చేస్తుందంటే స్టాక్లో ఉన్న వీక్నెసెస్ కానివ్వండి, స్టాక్లో ఉన్న స్ట్రెంగ్త్స్ కానివ్వండి, అవన్నిటినీ చాలా క్లోజ్ ఫార్మాట్లో మన డైలీ చార్ట్లో చాలా బాగా చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు మీ ఫోకస్డ్ కాస్త మిస్ అయినా ఈ ఆర్ఎస్ఐ అనే టూల్ మాత్రం మిస్ అవ్వదు. అంటే మీకు ఇక్కడ 100% ఒక ఎన్క్రిప్టెడ్ విధానంగా ఇది మీకు ఒక ఇండికేషన్ ఇస్తుంది, ఒక జెన్యూన్ సిగ్నల్ ఇస్తుందండి, చాలా జెన్యూన్ సిగ్నల్ ఇస్తుంది. సో దాన్ని డీక్రిప్ట్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు చూసుకుందాము. ఆర్ఎస్ఐలో మనకు స్టాక్ ఇంట్రాడే కోసం ఏదైనా సిగ్నల్ ఇస్తుందా, లేదంటే ఒక చిన్న 1 or 2 days ఆర్ మేబీ 1 week లాంటి పొజిషన్ కోసం మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రేడ్స్ అవకాశం ఇస్తుందా, ఈ రెండు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ చార్ట్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇంట్రాడేలో వాలటిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మీకు 10-20 సిగ్నల్స్ వస్తుంటాయి. అది షార్ట్ చేయమని, ఒకసారి లాంగ్ వెళ్ళమని, అందులో ట్రేడ్స్ ఎక్కువ అవుతాయి. దానివల్ల మీకు ఆ బర్డన్ ఆఫ్ బ్రోకరేజ్ ఆర్ ట్యాక్సెస్ ఆర్ సర్వీస్ ఛార్జెస్ ఇవన్నీ పెరిగేసరికి ఏమవుతుందంటే ప్రాఫిట్ అనేది మినిమైజ్ అయిపోయేసి చాలాసార్లు మీ ఆ ప్రాఫిట్ కాస్త లాసుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒకసారి ఛార్జెస్ బాధ మీరు పడలేరండి. దాంట్లో ఉన్న ఛార్జెస్ ఏదైతే ఇవన్నీ ఉంటాయో ఎండ్ ఆఫ్ డే యూ విల్ స్టార్ట్ సఫరింగ్ అనమాట. సో ఆ సఫరింగ్ మనకు ఉండకూడదు అంటే డెఫినెట్గా మీరు ఎండ్ ఆఫ్ డే చార్ట్ని ప్రిఫర్ చేయండి. అండ్ అందులో పక్కాగా మంచి సిగ్నల్స్ ఇస్తుందండి ఆర్ఎస్ఐ. సో లెట్స్ స్టార్ట్. నేను మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను ఒక ఎగ్జాంపుల్. ఐఎమ్ టేకింగ్ అ స్టాక్ ఆఫ్ బాటా ఇండియా. సో బాటా ఇండియా గురించి మనం రీసెంట్గా వీడియో కూడా చేశాం కాబట్టి ఈ స్టాక్లో మనకు ఎటువంటి సిగ్నల్స్ వచ్చాయి, ఆ సిగ్నల్స్ వచ్చాక మనం అందులో ఎలాంటి ప్రాఫిట్స్ మనము చూపించగలిగాము మన ప్రేక్షకులకి అని చెప్పేది ఆ విషయం గురించి మనం మాట్లాడదాము. సో ఆర్ఎస్ఐ టూల్లో దానివల్ల ఒక మేజర్ ఇంపాక్ట్ జరిగిందనమాట ఈ స్టాక్ గురించి మనం చూసుకుంటే. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. నౌ యూ కెన్ సీ స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి 9th of November ఈ స్టాక్ క్లోజ్ అవడం జరిగింది 2167.70 పైసాలో. సో స్లోలీ ఇది ఒక ప్లెయిన్ వనీలా చార్ట్లో డైలీ చార్ట్ ఇది కాబట్టి మీకు డైలీ చార్ట్ కన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇక్కడ కింద చూపిస్తున్నాను. ఇది డైలీ పేరు పక్కన టిక్ మార్క్ అయ్యి ఉంది కాబట్టి సో దిస్ ఇస్ ఇన్ డైలీ చార్ట్ మోడ్.
సో ఇది ఒక ఓహెచ్ఎల్సి బార్ చార్ట్ అంటారు. ఓహెచ్ఎల్సి బార్ చార్ట్లో మనం చూస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అప్లై చేయాల్సింది ఆర్ఎస్ఐ టూల్ కాబట్టి లెట్ మీ సెలెక్ట్ ఆర్ఎస్ఐ టూల్ ఫస్ట్. ఆర్ఎస్ఐ టూల్స్ డ్రాగ్ చేసి అందులో ఉన్న పారామీటర్స్ మనం చూసుకోవాలి. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ప్రాపర్టీస్ అని ఒక పాపప్ విండో వస్తుంది మీకు. అందులో టైం పీరియడ్ చూసుకుంటే బై డిఫాల్ట్ ఎప్పుడు 14 days ఉంటుందండి, అది అలాగే ఉండనివ్వండి. అండ్ దీంతోపాటు ప్రైస్ ఫీల్డ్ మనం చూసుకుంటే క్లోజ్, ప్రైస్ ఫీల్డ్లో క్లోజ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యావరేజ్ క్లోజెస్ వస్తాయి కాబట్టి. అండ్ దీంతోపాటు మనకు కావాల్సింది కలర్ అండ్ స్టైల్. మీరు కావాలనుకుంటే యూ కెన్ చేంజ్ ది కలర్ ఆఫ్ ది లైన్ ఏదైతే వస్తుందో ఇందులో. సో జనరల్గా మనకి ఎంఎస్సిడీలో ఏంటంటే 2 లైన్స్ వస్తాయండి. ఒకటి డాటెడ్ లైన్ ఉంటుంది, రెండోది నార్మల్ లైన్ ఉంటుంది కాబట్టి. అయితే మనం ఎప్పుడైతే ఆర్ఎస్ఐ టూల్ని స్టార్ట్ చేస్తామో యూజ్ చేయడము, సో మనకి ఆర్ఎస్ఐ టూల్ మాత్రం చూసుకుంటే ఇందులో ఓన్లీ సింగిల్ లైనే వస్తుంది కాబట్టి యూ కెన్ సెలెక్ట్ వన్ కలర్ బై డిఫాల్ట్. సో స్టైల్స్లో డాటెడ్ లైన్ కాకుండా నార్మల్ లైన్ చూస్ చేసుకోండి. అండ్ ఇందులో వెయిట్ అంటే థిక్నెస్, మీకు ఆ లైన్ థిక్నెస్ నేను నంబర్ 3rd ఆప్షన్ తీసుకున్నాను. అలాగే హారిజాంటల్ లైన్ ట్యాబ్ ఏదైతే ఉందో దాన్ని మీరు డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్లీ క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మీరు చూడగలుగుతున్నారు బాటా ఇండియాకి చెందిన ఆర్ఎస్ఐ చార్ట్ మనం చూస్తున్నాము. సో దీన్ని నేను ఒకసారి మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను. ఒక బ్లూ లైన్ ఆన్ ద టాప్ అండ్ రెండో బ్లూ లైన్ బాటంలో ఉంది. దీనికి అర్థం ఏంటంటే స్టాక్ బాగా పడిపోతే అది బాటమ్ బ్లూ లైన్ని టచ్ చేస్తుంది. దాన్నే మనము ఓవర్ సోల్డ్ జోన్ అంటాం అనమాట. అంటే ఓవర్ సోల్డ్ అంటే ఆ స్టాక్ని బాగా అమ్ముతున్నారు, అమ్మేసి ఆ స్టాక్ని అసలు పాతాళంలోకి నూకేశారనమాట. దాన్నే మనము ఓవర్ సోల్డ్ జోన్ అంటాం అనమాట. ఇన్ కేస్ టాప్ లో ఉన్న బ్లూ లైన్ టచ్ చేసింది అనుకోండి, ఆ స్టాక్ వచ్చేసేసి ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ ఓవర్ బాట్ జోన్లో ఉన్నప్పుడు మీరు చాలా కాషియస్గా ఉండాలి. స్టాక్ కాస్త బులిష్ సిగ్నల్స్ ఇచ్చినా కానీ మీరు ఎటువంటి కైండ్ ఆఫ్ డెసిషన్స్ తీసుకోవాలి అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు నార్మల్గా ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా ఒక చిన్న క్వాంటిటీ, ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ యువర్ స్కిల్స్ అండ్ టెస్ట్ యువర్ నాలెడ్జ్, దాంతోపాటు మీ ఆ టూల్ని కూడా టెస్ట్ చేయాలనుకుంటే ఓవర్ బాట్ జోన్లో చాలా చిన్న క్వాంటిటీస్తో టెస్ట్ చేసుకోండి. బట్ అదర్వైజ్ ఈ రెండు బ్లూ లైన్స్ మధ్యలో ఉంటేనే ఒక కైండ్ ఆఫ్ నార్మల్ మూమెంట్ ఇచ్చినట్టే ఆ స్టాక్, ఎందుకంటే ఓవర్ బాట్ జోన్లో లేదు, నైదర్ ఇట్ ఈస్ ఇన్ ది ఓవర్ సోల్డ్ జోన్ అనమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మరి ఆర్ఎస్ఐ టూల్ని వాడుకోండి. ఇప్పుడు మనం చూద్దాము అసలు ఆర్ఎస్ఐ టూల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సిన ఇండికేషన్స్ ఎలా ఇస్తాయి అండ్ ఆ ఇండికేషన్ ఇచ్చాక మనకి ఎటువంటి ప్రాఫిట్ రాబోతుంది అండ్ ఎంట్రీ, స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్, ఇవి కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు జూమ్ ఇన్ చేశాక ఈ టూల్లో మనం ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ టాప్ రైట్ సైడ్లో మీకు డేటా విండో ఉందన్నమాట. అండ్ జస్ట్ టేకింగ్ ది కర్సర్ దేర్. సో ఆ కర్సర్ నేను అక్కడ మూవ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఆ కర్సర్ దగ్గర మీకు రెడ్ కలర్లో మీకు ఆర్ఎస్ఐ ప్రైస్ పాయింట్స్ వస్తాయన్నమాట. సో రెడ్ కలర్ ఎప్పుడైతే మీకు అక్కడ ఆర్ఎస్ఐ ప్రైస్ పాయింట్స్ వెన్ యూ కంపేర్డ్ టు లో అనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ఏదైనా స్టాక్ని షార్ట్ చేయాలి అనుకుంటే ఆ ఆర్ఎస్ఐ నంబర్ నేను చెప్పేటప్పుడు మీరు షార్ట్ కోసం చూసినప్పుడల్లా మీరు డే హై చూసుకోవాలి, ఆ బార్ డే హై. నేను లాంగ్ కోసం ఒకవేళ నేను మీకు చెప్తున్నాను ఇక్కడ చూడండి ఇందులో మనము బై చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు మీరు ఆ డే లో చూసుకోండి, ఇంట్రా డే లో. ఓకేనా, ప్లీజ్ కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ 25th October 2021 రోజున 1946.5 లో క్రియేట్ చేసిందండి. ఆ రోజు ఆర్ఎస్ఐ 52.44. దాని తర్వాత 1946 తర్వాత మళ్ళీ కొత్తలో రావడానికి మనకి నెక్స్ట్ డే వెళ్ళాల్సి వస్తుంది. 1945 కింద చూసుకుంటే 1929.60. ఆ రోజున మనం చూసుకుంటే ఆర్ఎస్ఐ కాస్త ఎగ్జాక్ట్లీ మనకి 54.18 ఉండింది. సో లెట్స్ జస్ట్ ఫైండ్ అవుట్ అగైన్. 52.44 ఉంది. 52.44 ఉన్న రోజున 1946 వచ్చిందండి లో 5 పైసా. 1946 5 పైసాతో పాటు ఉన్నప్పుడు 52.44 ఉండింది. కానీ 1946 తర్వాత 1929.60 చూసుకుంటే మనకి ఆర్ఎస్ఐ 54.18 ఉందండి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ది ఎంటైర్ అమౌంట్ ఆఫ్ ఆర్ఎస్ఐ పాయింట్ స్ట్రెంగ్తన్ అయ్యింది. 1946 ఉన్నప్పుడు 52 ఉండింది ఆర్ఎస్ఐ, 1929 అప్పుడు
54 వచ్చేసింది అనమాట. సో ప్లీజ్ కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. ఎందుకంటే ఆర్ఎస్ఐ ఎప్పుడైతే స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేస్తుందో, నెంబర్ ఆఫ్ పాయింట్స్ పెరిగిపోతుందో, దానికి అర్థం ఏంటంటే కొత్త లో వచ్చినా కానీ మీరు స్టాక్ని నెక్స్ట్ డే నుంచి బై చేసుకోవచ్చు. దట్స్ అ బ్యూటిఫుల్ సిగ్నల్ అండ్ దిస్ ఈజ్ అ జెన్యూన్ సిగ్నల్. అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఈ రోజున మీకు సిగ్నల్ ఇచ్చింది, నెక్స్ట్ డే మీరు మార్కెట్ ఓపెన్ అయ్యాక కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1983 లో క్రియేట్ చేసింది, 1996లో క్లోజ్ అయిందంటే సమ్వేర్ అరౌండ్ 1995 ఆర్ 1990లో మీరు కొని ఉండొచ్చు ఎగ్జాంపుల్. సో మీ స్టాప్ లాస్ వచ్చేసి ఆ ఒకరోజు ముందు ఏదైతే మనకు ఆర్ఎస్ఐ స్ట్రెంథనింగ్ అనేది చూపించిందో ఆ రోజు లో 1929.60 ఉంది. దాని కింద 1 రూపీ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని లాంగ్ వెళ్ళొచ్చు. అండ్ టార్గెట్స్ అంటారా, మీరు ఏ ప్రైస్లో నుంచి అయితే కొంటారో ఆ ప్రైస్ నుంచి +3%, +6%, +12% లాంటి టార్గెట్స్ పెట్టుకోండి. అండ్ దెన్ యూ విల్ మేక్ సమ్ డీసెంట్ మనీ. సో చూసుకుందాం, ఇక్కడ 1996లో మనకి ఇండికేషన్ ఇచ్చాక ఈ స్టాక్ కాస్త 9th of November మనం చూసుకుంటే 2179 వరకు వెళ్ళిందండి. అంటే యూ మేడ్ మోర్ దెన్ 200 రూపీస్ ప్రాఫిట్ అండి. దట్ సమ్వేర్ అబౌట్ 8 to 10% కైండ్ ఆఫ్ ఇన్కమ్ మీకు ఎన్ని రోజుల్లో వచ్చింది? 2, 3, 4, 5, 6 6 రోజుల్లో more than 8 to 10% kind of profits is significantly higher. So this is the power of RSI tool. గుర్తుపెట్టుకొని మరి ఎటువంటి టూల్స్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ money@sumantv.comకి మీరు మెయిల్ పంపించుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా ఇంపార్టెంట్ నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు మెయిల్ కూడా మెన్షన్ చేయండి. రెండో విషయం ఏంటంటే డౌట్స్, కన్ఫ్యూజన్స్ అండ్ లాట్స్ ఆఫ్ అంబిగ్విటీ అంటారు. అంటే కన్ఫ్యూజన్నే మనం అంబిగ్యూటీ అని కూడా అంటాము. సో అంబిగ్యూటీ ఉన్నా కానీ వరీ అవ్వకండి. జస్ట్ కీప్ ప్రాక్టీసింగ్, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్స్.